ఫస్ట్ ఆఫ్ ఆల్ అచ్చులు అనేది తీసాం, అలానే హల్లులు అనేది డిఫరెన్షియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఉభయాక్షరాలు, మూడో టాపిక్ వచ్చేసరికి మనకి ఉభయాక్షరాలు అనేది మూడవ క్లాసిఫికేషన్, దానికి సంబంధించిన 13th క్వశ్చన్. నెక్స్ట్ వంకరగా ఉండే అక్షరాలను మనం ఏమంటాం? వంకరగా అంటే వంకరగాలో ఉండే అక్షరాలను మనం ఏమంటాం అనే క్వశ్చన్ అడుగుతుంది. దానిలోకి మన ఆన్సర్ వక్రాలు. ఇక్కడ కోడ్ ఏంటంటే వంకరగా వా, వక్రాల్లో వా. సో రెండింటిని బేస్ చేసుకొని మనకి వా అనేటువంటి ఈ యొక్క కోడ్ని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిక్కిలి వంకరగా ఉండే అక్షరాలను ఏమంటారు? మిక్కిలిలో మా ఉందా? ఓకే. నెక్స్ట్ దీన్ని మనం ఆన్సర్ వచ్చేసరికి వక్రతమాలు అంటాం. మిక్కిలి వంకరగా ఉండే అక్షరాలను మనం ఏమంటాం? వక్రతమాలు. వక్రతమాల్లో మనకి మా ఉంది. ఓకే. వక్రతమాల్లో మా ఉంది. ఓకే. మిక్కిలిలో కూడా మా